తెలంగాణలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ అవుతా ఉన్నాయి. ఇటు చెర్లపల్లి డెవలప్మెంట్ తర్వాత, స్టేషన్ రెనోవేషన్ తర్వాత సికింద్రాబాద్ ఆల్మోస్ట్ 70% పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ మొత్తం రూపురేఖలే మారిపోవడం జరిగింది. మొత్తం కూడా ఒక ఎయిర్‌పోర్ట్‌కొస్తే ఏ విధంగా ఉంటుంది? ఒక ఫారెన్ కంట్రీస్‌లో ఒక రైల్వే స్టేషన్ కావచ్చు, ఒక బస్ స్టాప్ కావచ్చు, ఏ విధంగా ఉండబోతుందో ప్రెజెంట్ మనకు ఈ హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా కనిపిస్తా ఉంది. మరి చూద్దాం లోపల ఎలాంటి సిట్యుయేషన్ ఉంది? ఎలాంటి మార్పులు జరిగాయి? గతంతో పోలిస్తే ఇప్పటికి ఎన్నెన్ని అప్డేట్స్ అయ్యాయి? ఏమేం ఫెసిలిటీస్ వచ్చాయి? అండ్ ఇన్ అండ్ ఎగ్జిట్ పార్కింగ్ విషయాలేంటి? వచ్చిన గెస్ట్‌లకు కావచ్చు, ఏమంటారు ప్రయాణికులకు వచ్చిన వారందరికీ కూడా ఎలాంటి సౌకర్యాలు అందించబోతున్నారు? ఇవన్నీ తెలుసుకుందాం ఒకసారి రండి. ప్రస్తుతం మనం నిల్చున్న ప్లేసు గతంలో ఇలా ఉండేది కాదు. చిన్న దారి, చిన్న రహదారి ఏదైతే చూస్తున్నప్పుడు మనకు ఆల్మోస్ట్ 60 ఫీట్ రోడ్డు కనిపిస్తా ఉంది. కానీ గతంలో నడవాలంటేనే భయమేసే విధంగా ఉండేది ఈ దారంతా కూడా. విద్యుత్ దీపాలు లేక, ఒక సెక్యూరిటీ పరంగా కూడా ఏమీ ఉండేది కాదు ఇక్కడంతా కూడా. రాత్రి వేళలా ట్రైన్ దిగి నడవాలంటే భయాందోళనకు గురయ్యే సిచ్యుయేషన్స్ కనిపించేవి ఇక్కడంతా కూడా. భారీ ఎత్తున ఇప్పుడు సీసీ కెమెరాలు, పెద్ద ఎత్తున రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కూడా కేటాయించి చాలా నీట్ అండ్ క్లీన్‌గా, హైజీన్‌గా మెయింటైన్ చేస్తా ఉన్నారు. మరి గతంలో ఇలాంటి సిచ్యుయేషన్ ఉండేది కాదు. మొత్తం కూడా చెట్లు, చేమలు, ఎంతోమంది మద్యం సేవిస్తూ, సీసాలు ఇక్కడే పడేస్తూ ఇలాంటి గందరగోళం సృష్టించే వాతావరణం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ లేదు. మొత్తం కూడా మారిపోయింది. మొత్తం కూడా ఏరియా అంతా కూడా రెనోవేట్ చేశారు. గతంలో మనం చూస్తున్న ఏరియా ఏదైతే ఉందో మొత్తం కూడా ఒక స్క్రాప్ ఏవైతే వుడ్ వర్క్స్ చేసేవాళ్ళు కావచ్చు, వేస్టేజ్‌ని పడేయడం గానీ, ఇలాంటి అన్నీ కూడా ఈ ప్లేస్‌లో పడేసేవారు. చూస్తున్నాం కదా! ఏదైతే ఒక ఎయిర్‌పోర్ట్‌ని తలదన్నేలా ఒక టెర్మినల్‌ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తా ఉన్నాం. కార్స్ గానీ, వెహికల్స్ గానీ వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి, పిక్ చేసుకొని వెళ్ళేదానికి సౌకర్యంగా ఉండేలా పెద్ద ఎత్తున ఒక టెర్మినల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక భారీ షెడ్. గతంలో చూసుకుంటే ఒక మామూలు రైల్వే స్టేషన్ మొత్తం కూడా పడబాడిపోయి ఉండడం. ఇక్కడికి ఎవరైనా రావాలన్నా భయపడే సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు మొత్తం కూడా సీసీ కెమెరాల నడుముతో మంచి ఎల్ఈడీ లైట్స్ పెద్ద ఎత్తున ఒక ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా బోర్డ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి చుట్టూ ఇంత భారీ ఎత్తున డెవలప్మెంట్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరికొన్ని పనులైతే కొనసాగుతున్నాయి. సుమారుగా 70% పైగా కూడా పనులైతే పూర్తవ్వడం జరిగింది. మరి ఇంకా కూడా ఇక్కడ కొన్ని డెవలప్మెంట్స్ అయితే జరగాల్సి ఉంది. ఏమేంటంటే సెక్యూరిటీ పరంగా ఇప్పటికీ ఇక్కడ అప్డేట్ కాలేదు. బయట నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఎంతోమందికి మద్యం సేవించే వారికి ఇది ఒక అడ్డాగా మారిపోవడంతో దీన్ని కాస్త పోలీసుల పర్యవేక్షణ కొంచెం పెంచి దీన్ని కొంచెం బాగు చేయాలి. సెక్యూరిటీ పరంగా ఇలాంటి మద్యం సేవిస్తూ అల్లరి సృష్టించే వారిని స్టేషన్ సమీపంలో లేకుండా కొంచెం తరిమేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందంటే కూడా స్థానికుల నుంచి పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతా ఉన్నాయి. మరి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉందో చూద్దాం. హబీబ్స్పేట రైల్వే స్టేషన్లో గతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో అది ఒకటే ఉండడం జరిగింది. కానీ ఇప్పుడు మాసివ్గా పెద్దగా పెంచేసి మరో పెద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక ఎస్కలేటర్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. చాలామంది వృద్ధులు కావచ్చు, పెద్దవాళ్ళు 10 సార్లు హెవీ లగేజ్తో ఎక్కలేకపోయే వారందరికీ కూడా చాలా సులభతరం చేసేందుకు ఒక భారీ ఎత్తున చూసాక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎంత పెద్దగా అంటే గతంలో కంటే చాలా హెవీగా పెద్దగా పెట్టడం జరిగింది. దాంతోపాటు ఎలివేటర్ కూడా ఏర్పాటు చేయడం ఉంది. ఇటు లిఫ్ట్, ఇటు ఎస్కలేటర్ 2 కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి సుమారుగా 5 ప్లాట్ఫామ్స్ అంటే 2 ప్లాట్ఫామ్స్ అండ్ 5 పట్టాలు అంటే 5 ఒక సుమారుగా 2 పట్టాల మీద 2 ట్రాక్ల మీద 2 ట్రైన్స్ ఉన్న మిగతా 3 ట్రాక్ల మీద వేరే గూడ్స్ కావచ్చు మిగతా ట్రైన్స్ కానీ వేచి ఉంచేటట్టుగా అంటే హాల్టింగ్ టైం పెట్టుకునేంత పెద్ద స్పేస్ ఉన్న రైల్వే స్టేషన్ ఈ హబీబ్స్పేట రైల్వే స్టేషన్. దాంతోపాటు ఏమైనా వెహికల్స్ లగేజ్ని తీసుకొని వెహికల్స్ పైకి వెళ్ళాలన్నా కూడా దానికి అనుగుణంగా ఇటు నుంచి అటు వెహికల్స్ కానీ లగేజ్ కానీ మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఒకవేళ కరెంటు పోయినా ఎలివేటర్స్ పని చేయకపోయినా మీరు ఇలా లాక్కుంటూ లగేజ్ని పైకి తీసుకెళ్లే విధంగా ఎంత భారీ ఎత్తున ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తాను చాలా స్మూత్గా లగేజ్ని తీసుకొని అలా లాక్కుంటూ పైకి వెళ్ళిపోవచ్చు. సో ఈ ర్యాంప్ ఏదైతే చూస్తానో ఇది ఒక పెద్ద అప్గ్రేడ్ అనే చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఈ ర్యాంప్ ఏదైతే చూస్తానో ఇది ఒక పెద్ద అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు హబీబ్స్పేట రైల్వే స్టేషన్కి. మరి ఈ సౌకర్యాలన్నీ కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నా వీటిని మెయింటెనెన్స్ చేయడం కొంచెం కష్టమన్నా కనపడుతూ ఉంది అధికారులకు. ఎందుకంటే వీటిని మెయింటెనెన్స్ చేస్తేనే ఇవన్నీ కూడా బాగుంటాయి. కానీ ఒకసారి కట్టి వదిలేశాక వీటిని వదిలేయడంతో వీటిని బాగుపరిచేవాళ్ళు లేక, శుభ్రం చేసేవాళ్ళు లేక ఇవన్నీ కూడా దుమ్ము పట్టిపోయి పాన్ పరాగులు తింటారు చాలామంది, ఇక్కడే వస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా మళ్ళీ పాతబడిపోతూ ఉన్నాయి. సో వీటిపై దృష్టి పెట్టి అధికారులు ఈ క్లీనింగ్ దాని మీద మెయింటెనెన్స్ మీద కొంచెం దృష్టి పెడితే మరింత మెరుగవుతుంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్స్.
చూస్తున్నారు కదా, కొత్త ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఎంత భారీగా ఎంతో బందోబస్తుగా ఏర్పాటు చేయడం జరిగింది హబీస్పేట్ రైల్వే స్టేషన్లో. మరి ఇలాంటి డెవలప్మెంట్సే కదా ప్రజలు కోరుకునేది. ఇలాంటి మెరుగైన సేవలు ప్రజలకు అందిస్తూ ఉంటే ప్రజల మెప్పు కూడా గెలుచుకోవచ్చు అన్నట్టుగా దానికి నిదర్శనంగా కనపడతా ఉంది. మనం చూస్తున్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఇటు ఏ ప్లాట్ఫామ్ ఎటు వెళ్ళాలి, ప్లాట్ఫామ్ నెంబర్స్తో పాటు ఒక ఎయిర్పోర్ట్ టర్మినల్ ఆ స్టైల్ ఏ విధంగా ఉంటుందో ఆ స్టైల్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెండు వైపులా రెండు లిఫ్టులతో పాటు ఇటు ఎస్కలేటర్, దాంతోపాటు ఇటు ర్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పైకి నేరుగా వెహికల్స్ కావచ్చు, మీ లగేజ్ని కావచ్చు తీసుకెళ్ళడానికి వీలుగా ఉండేలాగా ఒక ర్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బైక్స్ కొన్నిసార్లు ట్రాన్స్పోర్ట్లో వేసినప్పుడు ఈ పట్టాల మించి దాటించే అవకాశం లేనప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఒక్కోసారి లగేజ్ని పైకి తీసుకురావాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి ర్యాంప్ ఉండడం వల్ల మనం లగేజ్ని చాలా సునాయాసంగా పైకి తీసుకురావచ్చు, చాలా వీలుగా ఉంటుంది. కానీ ఇప్పుడు హబీస్పేట్ రైల్వే స్టేషన్ని ఎన్ని మరుగుపరిచినా, మెరుగైన సేవలు తీసుకొచ్చినా కొంత మేరకు ఈ దొంగల భయం, పైగా మద్యం సేవిస్తూ ఇక్కడ అల్లరి సృష్టించేవారు, ఇక్కడే పాన్ పరాకులు నవ్వులుతూ ఇష్టం వచ్చినట్టుగా ఊస్తూ మొత్తం కూడా ఇక్కడున్న వాతావరణాన్ని మొత్తం కూడా పాడు చేసేవారు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కూడా స్ట్రిక్ట్గా ప్లాట్ఫామ్ టికెట్ ఉన్నవారు ప్రయాణించే వారిని మాత్రమే అలౌ చేస్తూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ తీసుకొస్తే ఎంతో బాగుంటుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతూ ఉన్నాయి. మనం ఎంఎంటీఎస్ మన విజువల్లో చూసిన ఎంఎంటీఎస్కి మన హబీస్పేట్ రైల్వే స్టేషన్కి ఎంతో లింక్ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా చందానగర్, లింగంపల్లి ఈ మధ్యలో వచ్చి భరత్ నగర్ ఈ రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా మెయిన్గా యూజ్ చేసేది ఈ ఎంఎంటీఎస్ ట్రైన్స్ కోసం. సో ఇలాంటి ఎంఎంటీఎస్ ట్రైన్స్ ఏవైతే మనం చూస్తామో లోకల్ ట్రైన్స్ అంటూ ఉంటారు సాధారణ భాషలో, ఈ లోకల్ ట్రైన్స్ని యూజ్ చేయాలంటే ఈ మనం నియర్ బై ఉన్న ఈ రైల్వే స్టేషన్ని ఆశ్రయిస్తూ ఉంటాం. వీటిని కనుక మనం ఆశ్రయిస్తే మన గమ్యానికి వెళ్ళడానికి ఎక్కి కూర్చుంటే మన గమ్యం 30 నుంచి 25 నిమిషాల్లో మన గమ్యాన్ని చేరుకోవచ్చు. అలాంటి ఎంఎంటీఎస్కి సేవలు అందిస్తూ ఉన్న ఈ స్టేషన్స్ ఏవైతేనో ఇవే కీలక కారణం. సో వీటికి స్టేషన్లు అప్గ్రేడ్ చేయడం అనేది పెద్ద ఎత్తున గర్వించదగ్గ విషయమే. మరికొన్ని రోజుల్లో సుమారుగా 75% పైగా పనులు పూర్తి అయిపోవడం జరిగింది. తుది మెరుకులు అయితే దిద్దుకుంటా ఉన్న స్టేషన్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆల్మోస్ట్ 75 to 80% కంప్లీట్ అవ్వడం జరిగింది. మరి చూడాలి మరి వీటి ఓపెనింగ్ తర్వాత వీటి పర్యావరణ పరిరక్షణ కిందకి దీన్ని ఎలాగ చూసుకుంటారు, అటు ప్రకృతిని కాపాడినట్టు స్టేషన్ని కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకుంటారా, లేకపోతే యథావిధిగా ఎంత డెవలప్ చేసినా కూడా వీటిని యథావిధిగా ఎప్పటిలాగానే వాడుకుంటూ వీటిని పాతబడేలాగా వాడుతుంటారా చూడండి. మరి హబీస్పేట వాసులారా, మీ హబీస్పేటలో రైల్వే స్టేషన్ మొత్తానికి అయితే డెవలప్ అయిపోయింది. చూస్తున్నా మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ కోటితో పవన్ వాయుదేవ్, RTV హైదరాబాద్, హబీస్పేట్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.